వారికి సంబంధించి కూడా నెక్స్ట్ ఇష్యూ చూస్తే కనుక ఒకసారి ఆ ఇష్యూ చూద్దాము. అయితే తప్పు అమెరికాది కానీ మూల్యం గల్ఫ్ దేశాలదా? ఇప్పుడు ఇదే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు చాలా మంది. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడి చేస్తే గల్ఫ్ కంట్రీస్ ను ఇరాన్ టార్గెట్ గా చేసుకుంది. అమెరికా ఎయిర్ బేస్ల మీద మాత్రమే కాకుండా హోటల్స్ ను ఎయిర్పోర్టులపై ఎందుకు దాడులు మొదలుపెట్టింది? దీనికి కారణం ఏంటి? సో ఇదే ప్రస్తుతం అయితే మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్ గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం అటు అమెరికా వీటిపైనే కాకుండా పక్కనే ఉన్న ఎయిర్ బేస్ల మీద కూడా కాకుండా గల్ఫ్ దేశాలపై ఎందుకు దాడులు చేస్తుందనేది కూడా ప్రస్తుతం అయితే అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్న తీరు మనం చూస్తున్నాము. అసలు దీనికి కారణం ఏంటనేది కూడా మన సన్నడి తెలుసుకుందాం. ఎస్ సార్, చూస్తున్నాం కదా. ఇప్పుడు ఏదైతే ఇరాన్ చేస్తున్న దాడులు వరుసగా మనం చూస్తున్నాము, అంటే తమ బలం చూపించుకోవడానికే ఇలా గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తుంది అనుకోవచ్చా, లేదంటే అమెరికాపై కక్షతోనే ఇలా చేస్తుంది అనుకోవచ్చా? మీరేమంటారు? అంటే మొదటి నుంచి ఇరాన్ హెచ్చరిస్తూ వచ్చింది, అమెరికాతో గనక మాపై గనక అమెరికా దాడి చేసినా ఇజ్రాయిల్ దాడి చేసినా మేము అమెరికన్ స్థావరాల పైన గల్ఫ్ దేశాలను అమెరికన్ బేసెస్ పైన అటాక్ చేస్తామని ఇరాన్ డే 1 చెప్పింది. ఎందుకు అటాక్ చేస్తుందంటే, ఒకటి అమెరికన్ బేసెస్, ఇవన్నీ కూడా ఇరాన్పై యుద్ధం చేస్తున్న అమెరికన్ బేసెస్. ఇప్పుడు అమెరికా యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, జియరాల్ ఫోర్డ్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మీకు అమెరికా నుంచి వస్తున్నాయి విమానాలు, పక్కనే కదా ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి కదా, యుఏఈ, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఈ అన్ని దేశాల్లో కూడా మీకు అమెరికన్ బేసెస్ ఉన్నాయి. అందువల్ల అమెరికన్ బేసెస్ని అటాక్ చేయడం ద్వారా అమెరికాని అటాక్ చేయడం దాని కిందకే వస్తుంది. ఎందుకంటే ఇరాన్ అమెరికాకు మధ్య డిస్టెన్స్ చాలా ఎక్కువ. ఇరాన్ వెళ్ళి అమెరికా పైన అటాక్ చేసే అంతటి కెపబిలిటీస్ ఉన్న దేశం కాదు. అందువల్ల మొదలు అమెరికన్ మిత్ర దేశాలని అటాక్ చేయడం ద్వారా అమెరికా మీద ఒత్తిడి తేవాలన్నది ఇరాన్ లక్ష్యం. అందులో ఈ దేశాల్లో అత్యధిక దేశాలు ఇజ్రాయెల్తో మెరుగైన సంబంధాలు కలిగి ఉన్న దేశాలు. అందువల్ల ఇజ్రాయెల్తో మెరుగైన సంబంధాలుండి అమెరికాకు మిలిటరీ స్థావరాలను అప్పచెప్పి ఎయిర్ బేసెస్ కూడా అప్పచెప్పాయి కనుక ఇరాన్ వాళ్ళపైన టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్ బేస్ ఉంది, అమెరికాకు అప్పచెప్పారు. అందువల్ల అమెరికాకు తమ ఎయిర్ బేసెస్ అప్పచెప్పి ఇరాన్పై దాడికి ఫెసిలిటేట్ చేస్తున్నారు కనుక ఇరాన్ వాళ్ళపైన ముందు రిటాలియేషన్ చేయడానికి మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే, అసలు ఇవి పూర్తి స్థాయిలో మీరు అన్నట్లు మిలిటరీ స్థావరాలను అటాక్ చేయడము, ఎయిర్ బేసెస్ అటాక్ చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే, సివిలియన్ టార్గెట్స్ని ఎందుకు అటాక్ చేస్తున్నప్పుడు మీకు దుబాయ్లో ఉన్న టాప్ హోటల్స్ పైన దాడి జరిగింది. అయితే అది ఎలా జరిగి ఉండవచ్చు? దేర్ మే బి డిఫరెంట్ రీజన్స్. అది డెలిబరేట్గా ఇంటెన్షనల్గానే దుబాయ్ హోటల్స్ పైన అటాక్ చేస్తున్నారా అనేది ఇంకా స్పష్టం కాలేదు. కొలెటరల్ డ్యామేజ్ అంటారు, కావాలని చేయకపోయినా కొన్నిసార్లు మీకు యుద్ధములో పొరపాటుగా లక్ష్యాలు పోయి కూడా అటాక్ కావచ్చు. ఇప్పుడు ఇరాన్లోని గర్ల్స్ స్కూల్, ప్రైమరీ స్కూల్ పైన అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేసింది. మరి వాళ్ళు నిజంగానే గర్ల్స్ స్కూల్ని టార్గెట్ చేశారో తెలియదు, లేదా కొలెటరల్ డ్యామేజ్ కూడా కావాలి. లేదు, ఇరాన్ మిసైల్స్ ప్రయోగించినప్పుడు ఇవన్నీ చాలా బ్యాలిస్టిక్ మిసైల్స్, ఇవన్నీ చాలా కాంప్లెక్స్ మిసైల్స్, అనేక పార్ట్స్ అనేక లక్షల వేగంగా వెళ్తూ ఉంటుంది. ఆ బ్యాలిస్టిక్ మిసైల్ గురి తప్పి హోటల్స్ పైన పడవచ్చు, లేదా కొన్ని కథనాల ప్రకారం ఏంటంటే వాటిని ఆయా దేశాలు ఇంటర్సెప్ట్ చేస్తుంటే దాని శిథిలాలు వచ్చి కూడా పడుతున్నాయని కూడా అంటున్నారు. స్పష్టంగా మనకు తెలియదు నిజంగానే వీటిని టార్గెట్ చేసిందా లేదా, ఇది ఈ వారంట్ మొదలైన తర్వాత కొలెటరల్ డ్యామేజ్గా జరుగుతుందా అనేది చూడాలి. బట్ డెఫినెట్గా అమెరికాకు సహకరిస్తున్నాయి గనక, అమెరికాకు తొత్తులుగా ఉన్నాయని భావిస్తుంది ఇరాన్ గనక, ఆ దేశాల పైన ఇరాన్ అటాక్ చేయడానికి వల్ల ఒక రకమైన అరబ్ దేశాల్లో కూడా ప్రజల్లో ఒక వ్యతిరేకతను తీసుకురావాలి అన్నది కూడా ఇరాన్ లక్ష్యం ఉంటుంది. అల్టిమేట్గా అరబ్ దేశాలు ఎందుకు భయపడుతున్నాయి? మీకు ఈ వార్ మొదలు కాకముందు యుఏఈ లాంటి దేశాలు అమెరికాను కోరాయి కూడా, మీరు ఇరాన్ పైన అటాక్ చేయకండి, మీరు చేస్తే మా గగనతలాన్ని నిలువ చేయమని కూడా ప్రకటించాయి. ఎందుకంటే అక్కడ ఆయా దేశాల్లో కూడా వాళ్ళకి ఆ యుద్ధం యొక్క కాస్ట్ తెలిసినప్పుడు ఆ దేశాలకు కూడా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇతర గల్ఫ్ కంట్రీ దీన్ని రీజనల్ వార్గా మారిపోతుంది. అంటే అమెరికా వర్సెస్ ఇరానే ఉంటే ఇరాన్ను చాలా ఈజీగా అమెరికా ధ్వంసం చేయగలుగుతుంది.
ఎందుకంటే ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అంటూ ఉండదు. ఇజ్రాయెల్కు ఎప్పుడు ఇజ్రాయెల్ ప్లస్ అమెరికానే తప్ప ఇజ్రాయెల్ ఒక్కటి ఉండదు. కానీ దీన్ని ఇరాన్ ఒక్కటే కాకుండా ఎంటైర్ రీజన్ కనుక వార్లోకి తీసుకొస్తే వ్యూహాత్మకంగా ఇది కాంప్లెక్స్గా మారి ఇరాన్ అమెరికా పైన ప్రెషర్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల దీన్ని రీజనల్ వార్గా మార్చాలి అన్నది కూడా ఇరాన్ లక్ష్యంగా కనబడుతోంది. ఎస్ ఓకే సార్, మీరు చెప్పారు ఇప్పుడు ఎందుకంటే ఇది ఇలాగ కంటిన్యూ అవుతాయి కనుక అమెరికా మీద ఇంకా ప్రెషర్ పెరిగే అవకాశం ఉందని కూడా మీరు అంటున్నారు. సో గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తే కనుక అమెరికా తలగ్గే ఛాన్స్ ఉందని ఏమన్నా ఇరాన్ ఆలోచిస్తుందని అనుకోవచ్చు. అంటే యుద్ధంలో ఏంటంటే ఎత్తుకెళ్ళి వేస్తూ ఉంటారు. సో రకరకాల లక్ష్యాలు. ఎందుకంటే అమెరికన్ ఇప్పుడు మీరు ట్రంప్ నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా చూడండి. ఏమన్నాడు, ఇరాన్ పైన ఎందుకు దాడి చేస్తున్నాడంటే థ్రెట్ అమెరికన్ బేసెస్, అమెరికన్ అలైస్ 3 చెప్పాడు. సో ట్రంపే చెప్తున్నాడు కదా మూడింటికి, ఇరాన్ వల్ల అమెరికాకు ప్రమాదం, ఈ ప్రాంతంలో ఉన్న అమెరికాకు మిత్ర దేశాలకు ప్రమాదం, 3 అమెరికా స్థావరాలకు బేసెస్కు ప్రమాదం. సో అన్నట్టే మీరు అమెరికాకు ప్రమాదంగా ఇరాన్ చేయలేదు కనుక, జాగ్రఫీ ఫైర్ పవర్ సరిపోదు కనుక, జాగ్రఫీ కష్టం కనుక, సో ఇరాన్ మిగతా 2 లక్ష్యాలు తెచ్చుకుంది. ఒకటి అమెరికన్ బేసెస్, 2 అమెరికన్ అలైస్. సో ఆ రెండింటిపైనే ట్రంప్ భయపడుతున్నాడు కనుక ఆ రెండింటిపైనే అటాక్ చేయాలన్నది ఇరాన్ లక్ష్యంలాగా కనబడుతోంది.